వైసీపీ హయాంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో టీడీఆర్ బాండ్లలో కుంభకోణం జరిగిందని సాంబశివరావు అనే వ్యక్తి ఆరోపించారు. కరెన్సీ నగర్ 3వ డివిజన్లోని శ్రీ బాయన బాబూజీ 60 అడుగుల రోడ్డు టీడీఆర్ బాండ్లలో 14.24 కోట్లకు పైగా దోపిడీకి పాల్పడినట్లు ఆరోపించారు. 2008కి ముందు ఎప్పటినుంచో ఉన్న రోడ్డుకు 2020లో స్థలాలిచ్చామంటూ నకిలీ పత్రాలు సృష్టించి గిఫ్ట్ డీడ్లతో బురుడీ కొట్టించారన్నారు. ఉన్న రోడ్డునే రికార్డుల్లో చూపించి మోసగించిన వీరమాచినేని లక్ష్మీ సామ్రాజ్యం ఆమె కుమారుడు బాబు రంగప్రసాద్కు టీడీఆర్ బాండ్లను ఇవ్వటం దారుణమంటూ సాంబశివరావు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. టీడీఆర్ బాండ్ల స్కామ్పై పోరాడుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. పరిధిలోని వడదల గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 359/3లో బాయిన బాబుజీ రోడ్లో కరెన్సీ నగర్లోని బాయిన బాబుజీ రోడ్లో జరిగిన టీడీఆర్ బాండ్స్ అవినీతి కుంభకోణం గురించి కిలారి మహాలక్ష్మి అనే ఆమెకి ఎకరం 84 సెంట్లు భూమి ఉంది. దాన్ని ఆమె అన్అప్రూవ్డ్ లేఅవుట్కి వేసి ప్లాట్లుగా విధించి రోడ్లు వేసి అమ్మేసుకుంది. కిలారి మహాలక్ష్మికి టీడీఆర్ బాండ్స్ సక్రమంగా ఇచ్చారనే దాంట్లో నేను పిటిషనర్ని. దానికోసం దాని నుంచి 2 years నుంచి పోట్లాడుతున్నా దాని న్యాయం జరగలేదు. మళ్ళీ రీసెంట్గా 2020లో మరలా 15 కోట్లు సుమారు 20 కోట్లకి ఇదే రోడ్లో సర్వే నెంబర్ 358/2లో వీరమాచినేని లక్ష్మీ సామ్రాజ్యానికి మరలా తలసల వెంకట సతీష్ అనే ఆయనకి లక్ష్మీ సామ్రాజ్యం 1515 గజాలకి 1515 గజాలకు 15 కోట్లు, 650 గజాలకు 600 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే టోటల్కి ఇదే రోడ్డు మీద సుమారు 40 కోట్లకి టీఆర్ బాండ్స్ కుంభకోణం జరిగింది. వైసీపీ గవర్నమెంట్లో జరిగింది ఇది విషయం. అయినా చూడ నా మీద థ్రెటనింగ్ కూడా జరిగింది. నేను అప్లికేషన్ పెడతాకి వెళ్తే పిఎంసీలో కానీ ఇటు కలెక్టరేట్లో కానీ ఈ ఆర్డీఓ ఆఫీసులో కానీ నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తామన్నారు. కలెక్టర్ మళ్ళీ సుజనా గారు వచ్చారు, కొత్త కలెక్టర్గా. ఆమె కూడా మళ్ళీ ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చారు 1 వీక్లో రిపోర్ట్ ఇవ్వమని. అయినా కూడా రెస్పాన్స్ లేదు. ప్రజాధనాన్ని అధికారులు తన ఇష్టానుసారంగా అక్రమ మార్గంలో కట్టబెడుతున్నారు. ఈ ప్రజలు సంపాదించుకున్న దాన్ని పన్నుల రూపంలో కట్టిన దాన్ని. కాబట్టి అటు ఇచ్చిన టీడీఆర్ బాండ్ క్యాన్సిల్ చేయటం, ఏదైతే ప్రజాధనం ఇచ్చారో బాండ్స్ రూపంలో దాన్ని రికవర్ చేయవలసిందిగా కోరుతున్నాం.